ఎగ్జిట్ పోల్స్ ఏ విధంగా తీసుకున్నారు, ఏం జరుగుతుంది అనే అంశంకి స్టూడియోలో మనకి అరవింద్ గారు మనకి అందుబాటులో ఉన్నారు. సీనియర్ జర్నలిస్ట్, అలాగే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మనకి అరవింద్ గారు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అరవింద్ గారు నమస్కారం అండి. నమస్కారం అరవింద్ గారు. ఉత్కంఠ కొన్ని రోజుల నుంచి ఒక ప్రచారాలు కానీ లేకపోతే హామీలతో కానీ హోరెత్తించిన పార్టీలు ఈ రోజుతో ఒక ముగింపు పలికినట్టయింది. ఇక ప్రజలు చూసుకున్నట్లయితే ఓటింగ్ వేయటంలో ఈసారి కాస్త వెనకడుగు వేశారంటే ఎస్ అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. 10% వరకు అయితే మనకి ఓటింగ్ తగ్గినట్టు కనిపిస్తుంది గత ఎన్నికలతో. అంటే ఫైనల్ ఫిగర్స్ రేపు మధ్యాహ్నానికి వస్తాయండి. అంటే కొన్ని ప్రాంతాల్లో రిమోట్ ఏరియాస్లో అక్కడి నుంచి కమ్యూనికేషన్ సరిగా రాకపోవచ్చు. అదే సందర్భంలో పోలింగ్ బూత్ల దగ్గర నుంచి అక్కడంతా అక్యుములేట్ అయ్యి రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గరికి, అక్కడి నుంచి డిస్ట్రిక్ట్ రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గరికి వచ్చి అక్కడి నుంచి సిఇఓ దగ్గరికి వస్తుంది. అంటే ఈ మొత్తం ప్రాసెస్ కొంచెం టెక్నికల్గాను కొంత అంటే హ్యూమన్ ఇంటర్ఫేస్ కూడా ఉంది. ఈ క్రమంలో కొంచెం ఒక 4 to 5% డిఫరెన్స్ వస్తుంది. బట్ అదే సందర్భంలో ఈసారి కన్సిడరబుల్గా ఆలోచించాల్సింది ఏంటంటే ఎప్పట్లాగైతే హైదరాబాద్ జనం పెద్దగా కదలలేదు. ఇదొకటి. రెండోది ఒక ప్రధానమైన అంటే చేంజ్ అయితే కనిపిస్తుంది ఇక్కడ. గవర్నమెంట్ మారాలనో లేదో ఈ గవర్నమెంట్ ఉండాలనో కసి ఉంటే ఓటింగ్ శాతం మొదట్లో మార్నింగే పెరుగుతుంది. సహజంగా మనం చూసింది గవర్నమెంట్ మారాలన్న కసి ఉన్నా లేదా గవర్నమెంట్ ఉండాలన్న కసి ఉన్నా ఏది ఉన్నా కానీ ఆ కసి కనుక ఉంటే జనంలో ఒక వేవ్ లాగా ఉంటే ఖచ్చితంగా అది ఒక పొద్దున్నే మార్నింగ్ ఫస్ట్ హాఫ్లో మధ్యాహ్నం లోపు ఓటింగ్ ఎక్కువ ఉంటుంది. ఈసారి గణనీయంగా సాయంత్రం ఓటింగ్ అవుతుంది. 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో చివరికి జరిగిన ఓటింగే గుర్తు తెస్తోంది మనకి ఇప్పుడు. కానీ అదేమో ఇక అసలు చివరికి బాగా భయంకరంగా వచ్చేసి 9 దాకా 10 దాకా 11 దాకా ఉన్నారు. కానీ ఈరోజు ఇక్కడ ప్రస్తుతం మనకు అందుతున్న ప్రాథమిక సమాచారం ప్రకారం ఆ లక్షణాలు లేవు. కానీ మధ్యలో అంటే 12-1 గంట తర్వాత 1 గంట నుంచి 4 వరకు కొంచెం ఓటింగ్ శాతం ఎక్కువగా ఉందని, 4 నుంచి 5 వరకు కొంత గణనీయంగా పెరిగింది అన్నట్టుగా ఇదొక విషయం గమనిస్తే సహజంగా గతంలో పోలింగ్ సరళిని దగ్గరగా చూసిన వాళ్ళకి అనిపించేది ఏంటంటే ఆ టైంలో రిగ్గింగ్కి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దాని పాజిబిలిటీ కూడా ఉంది. కానీ ఒకసారి మనం అంటే ప్రీపోల్ సర్వీస్ గత నెల రోజులుగా ప్రీపోల్ సర్వీస్ ఉదరగొడుతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో. ప్రీపోల్ సర్వీసు ఒక పక్కన పెడితే ఇప్పుడు ఎగ్జిట్ పోల్ సర్వీస్ వచ్చింది. అసలు ఎగ్జిట్ పోల్ సర్వే అంటే ఏంటంటే పోలింగ్ బూత్ నుంచి బయటకు వచ్చే ఎగ్జిట్ అయ్యే పాయింట్ దగ్గర శాంపిల్ కలెక్ట్ చేస్తారు. అంటే అప్పుడే ఓటు వేసి వస్తున్న పర్సన్ దగ్గర శాంపిల్ కలెక్ట్ చేసుకుంటే యాక్యురసీ ఉంటుంది అనేది ఒక అంచనా. కానీ ఈ శాంపిల్ కలెక్షన్లో ఉన్న ప్రాసెస్ వీళ్ళకి సిస్టమేటిక్ ప్రాసెస్ ఫాలో అయ్యారా, సైంటిఫిక్ మెథడాలజీ ఉందా లేదా అనేది కొంచెం గ్రౌండ్లో ఉన్నటువంటి దాంట్లో ఉంది. కానీ ఒక విషయంగా మీ ఇంట్రొడక్షన్లోనే చెప్పారు, మీరు ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే గణనీయంగా అన్ని ఛానల్స్ కాంగ్రెస్కి మెజారిటీ చూపిస్తున్నాయి, 1-2 ఛానల్స్ తప్ప. ఒక రెండు ఎగ్జిట్ పోల్ సంస్థలు తప్ప మిగతావన్నీ కూడా యాక్యురేట్గా 60 ఏదైతే మ్యాజిక్ ఫిగర్ ఉందో మ్యాజిక్ ఫిగర్ టచ్ అవుతున్న విషయంలో డౌట్ చూపిస్తుంది. అసలు గేమ్ అంతా ఇక్కడే ఉంది. ఇందాక మన ఇద్దరం కలిసి చూసాం కేటీఆర్ ప్రెస్ మీట్. 70 మెంబర్స్ని మేము గెలుస్తున్నాం అన్నాడు. 70 మెంబర్స్ గెలుస్తున్నాం అనే క్రమంలో ఏ పార్టీ బీఫామ్ మీద పోటీ చేస్తున్నా మీ వాళ్ళు 70 మెంబర్స్ గెలుస్తున్నారు అనేది నా క్వశ్చన్. హోప్ యూ గాట్ నా పాయింట్. అండ్ మన వ్యూవర్స్ కూడా అది అర్థమైంది అనుకుంటా. ఏ పార్టీ అంటే కాంగ్రెస్లో మీ మనుషులుగా ఉన్న వాళ్ళు 10 మంది గెలుస్తున్నారా, లేదా ఎంఐఎం ద్వారా గెలిచిన వాళ్ళే మీరు కలుపుకోవడానికి ఒకనొక సందర్భంలో బీఆర్ఎస్ శ్రేణులు చెప్పడం జరిగింది, కాంగ్రెస్ లో కూడా మాకు కోవట్లో నేను అదే చెప్తున్నాను. ఒక 15 మందికి మా వాళ్ళు ఉన్నారు అని కేటీఆర్ ఒక సందర్భంగా యథాలాపంగా అన్నటువంటి మాట. నిజంగానే వాళ్ళు గెలిస్తే బీఆర్ఎస్లోకి వస్తే ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్లో 1-2 తప్ప మిగతావన్నీ దాదాపు 45 చూపిస్తున్నాయి. బీఆర్ఎస్ 45 వచ్చినప్పుడు 15 మంది అక్కడి నుంచి వచ్చినప్పుడు ప్లస్ 5, 6, 7 ఎంఐఎం ఉంటారు. ఎంఐఎం చెప్పింది, బీఆర్ఎస్ చెప్పింది మాది మిత్రపక్షము, మాది స్నేహపూర్వక పోటీ అని.
కాబట్టి అంటే పాసిబిలిటీస్ ఖచ్చితంగా ఉన్నాయి. ప్రాబబిలిటీ అయితే ఉంది.